నమస్తే, నేను ప్రహర్షిని. వెల్కమ్ టు పీబీసీ పీపుల్ ఫోరం డిబేట్. జై భీమ్ సినిమా కథకు మూలమైన మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. 2 రోజుల క్రితం రాష్ట్రంలోని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వం మధ్య జరుగుతున్న వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఏపీలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం తన ఉనికిని కాపాడుకునేందుకు రాజకీయ ప్రత్యర్థులతో కాకుండా న్యాయ వ్యవస్థతో యుద్ధం చేయాల్సి వస్తుందని అన్నారు. జస్టిస్ చంద్రు ఏపీ హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరిస్తోందని, కోర్టులను ప్రశ్నిస్తే సీబీఐ కేసులు పెట్టడం దారుణమని అన్నారు. ఈ సందర్భంగా అమరావతి అంశాన్ని ప్రస్తావించిన రిటైర్డ్ జడ్జ్ భూ కుంభకోణంపై కేసులు నమోదు చేస్తే వాటిపై స్టే ఇచ్చిందంటూనే 2 జడ్జిలకు అమరావతిలో భూములున్నాయని ఆరోపించారు. ఇంకా చాలా అంశాలను స్పృశించిన జస్టిస్ చంద్రు న్యాయ వ్యవస్థకు కూడా పరిమితులున్నాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు వైసీపీ నుండి పాదయాత్ర రెడ్డి గారు, అలాగే బీజేపీ నుండి పక్కా సత్యనారాయణ గారు, టీడీపీ నుండి రఫీ గారు, జనసేన నుండి మహేష్ గారు. అందరికీ నమస్తే అండి. హలో, ముందుగా మనం బీజేపీ నుండి సత్యనారాయణ గారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. ఒక న్యాయమూర్తి అయి ఉండి, న్యాయమూర్తిగా సేవలు అందించిన ఒక రిటైర్డ్ జడ్జి అయి ఉండి, ఆయన న్యాయ వ్యవస్థపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? బేసిక్గా ముందుగా మీకు ప్యానల్ వారందరికీ కూడా నాకు నమస్కారాలండి. నమస్తే. భారత రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకున్న తర్వాత మనం ఒక ఫ్రేమ్లో ఈ వ్యవస్థని, ఈ దేశాన్ని నడిపేటటువంటి ప్రక్రియలో 3 భాగాలను ప్రధానంగా తీసుకున్నాం. ఒకటి లెజిస్లేషను, రెండోది ఎగ్జిక్యూషను, మూడోది జ్యుడిషియరీ. ఈ లెజిస్లేషన్ అనేక సందర్భాలు వచ్చినప్పుడు లెజిస్లేషన్ జ్యుడిషియరీకి లోబడేటటువంటి ప్రయత్నం ఎప్పటికీ అది జరుగుతుందంటే, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ దాటి లెజిస్లేషన్ ఏదైనా జరిగినప్పుడు దాన్ని ఛాలెంజ్ చేసేటటువంటి పరిస్థితుల్లో వీళ్ళు జ్యుడిషియల్స్ అందులో ఎంట్రీ, న్యాయ వ్యవస్థ అందులో వచ్చేటటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మీరు లేవనెత్తినటువంటి అంశం మనం చూడవలసింది ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వము శాసనాలను అమలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప నూతన శాసనాలు, చట్టాలను మార్చి చేసేటటువంటి తన పరిధి తనకు ఉంటుంది. అంటే ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, కేంద్రంలో తను ప్రవేశపెట్టినటువంటి దాని విషయాల్లో ఏదైనా మార్పు చేయాలనుకుంటే రాజ్యాంగాన్ని సవరించేటటువంటి హక్కు పార్లమెంట్కి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి కేసులు కూడా ఒకసారి మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే మనందరికీ కూడా తెలుసు, మొన్న ఆయన కాలం చేశారు. ఆ భారతదేశానికి చెందినటువంటి అతి కీలకమైనటువంటి వ్యవస్థలో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ టచ్ చేయకుండా మార్పు చేసుకునేటటువంటి అవకాశమే దీనికి సంబంధించినటువంటి పని చేసేటటువంటి పార్లమెంట్కి అవకాశం ఉంది తప్ప బేసిక్ స్ట్రక్చర్ని ముట్టుకోవడానికి వీల్లేదని చెప్పి అక్కడ కూడా కొంచెం చెప్పడం జరిగింది. ఆ తీర్పులో కూడా మీరు సరిగ్గా పరిశీలన చేసి చూస్తే 13 న్యాయమూర్తులతోటి జరిగినటువంటి తీర్పులో అది 7-8 సుమారు దానికి ఒక జడ్జి కోర్టు తీర్పుతోటి ఆ యొక్క కేశవానంద భారతి కేసు మనందరికీ కూడా ఇవాళకి కూడా సజీవంగా మనందరి ముందు నిలబడినటువంటి సాక్ష్యం. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు ఇక్కడ చేసినటువంటి వ్యాఖ్యానాలు ఏంటంటే, ఒకటి ప్రభుత్వం ప్రతిపక్షాల కంటే కూడా న్యాయస్థానంతో పోరాటం చేసేటటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి వారు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభను ఎన్నుకోనేటటువంటి హక్కు ప్రజలు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని శాసనసభ తనకున్నటువంటి పరిధిని దాటి తను యాక్ట్ చేయడానికి అవకాశం లేదు. ఈరోజు సామాన్యులు చాలా మంది కోర్టు తలుపులు తట్టి తను ఈ వ్యవస్థలో నష్టం జరిగితే అడగడానికి గల అవకాశం ఏంటంటే, ఆ న్యాయ వ్యవస్థలో వెసులుబాటు ఉంది కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య అప్రజాస్వామికమైన, లేదా సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధంగా వెళ్ళినా, లేదా రాజ్యాంగాన్ని వైలేట్ చేసినా ఈ 3 సందర్భాల్లోనూ కోర్టు తలుపులు వాళ్ళు తట్టేటటువంటి పరిస్థితి. న్యాయమూర్తులు వాళ్ళు ఉటకించేటటువంటి తీర్పులు కూడా ఎలా ఉంటుంది, వారు గతంలో జరిగినటువంటి కొన్ని తీర్పుల ఆధారంగాను అక్కడ వాళ్ళకి లభించినటువంటి సమాచారం మేరకు ఆ యొక్క జడ్జిమెంట్లు తీర్పిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే మనకి అపీలేటివ్ అథారిటీ కూడా పైన దాని ఒక తేడా వస్తే దాన్ని మనం ఛాలెంజ్ చేసేటటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంటుంది. ఏపీ స్టేట్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంకొక వివాదాస్పదమైన అంశం వారిని ఎవరైతే ఏంటంటే, న్యాయమూర్తులకు అందులో ఇళ్ల స్థలాలు ఉన్నాయి కాబట్టి దాన్ని టేకప్ చేయడానికి వీలు లేదు అనే పాయింట్ ఉంది. ఇక్కడ వ్యక్తులకు సంబంధించినటువంటి అంశం కింద దీన్ని పరిగణలోకి తీసుకోవడానికి వీలు లేదు. ఈ యొక్క జరిగినటువంటి ప్రక్రియ కాన్స్టిట్యూషన్కి లోబడి, శాసనాధికారానికి లోబడి ఉందా, శాసనాధికారం కంటే పైబడి ఉందా, ఈ 2 విషయాలు ఉన్నాయి. దీనికి చూడవలసినటువంటి పరిస్థితి ఏంటంటే, వాద ప్రతివాదనలు జరిగిన తర్వాత
ఆ నిర్ణయం ఏదైతే ఉన్నదో అది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి లోబడి శాసనాధికారానికి లోబడి దీని పలానా చట్టం సమర్థిస్తుంది, పలానా అధికరణ ప్రకారం ఈ రకంగా చేయవచ్చని లేదా చేయడానికి అవకాశం లేదనేటటువంటి తీర్పులు ఆ ప్రకారంగా వస్తాయి తప్ప ఎక్కడో కానీ చాలా మనకి కావాల్సినటువంటి డిస్క్రిషనరీ పవర్స్ అంటారు. ఆ విచక్షణాధికారాన్ని వినియోగించుకునేటటువంటి అతి కొద్ది సమయాల్లోనే ఈ యొక్క తీర్పులు అటు ఇటుగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది తప్ప డిస్క్రిషనరీ పవర్స్కు లోబడి ఉండే సహజంగా ఉండేటటువంటిది ఏదైనా సరే అక్కడ దొరికినటువంటి ఎవిడెన్స్ని బట్టి ఆ ఎవిడెన్స్ యాక్ట్ ఆధారంగా ఆ యొక్క తీర్పులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా న్యాయస్థానాల మీద ఏదైనా ఇంకోటి మూడవ విషయం ఏంటి, న్యాయస్థానాల మీద ఏదైనా ఇబ్బంది వస్తే సిబిఐకి దీన్ని రెఫర్ చేస్తున్నారన్నది మూడో అభియోగం చేశారు. సిబిఐకి అభియోగం చేయడం, సిబిఐ ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఒకటి తనంతట తాను సువమోటోగా కేసు తీసుకోవడం అనేది సిబిఐకి ఉన్నటువంటి అలవాటు. రెండు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా తన క్యాబినెట్ ద్వారా పలానా దాంట్లో మీరు ఎంక్వైరీ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరితే జరిగేటటువంటి అవకాశం. మూడు, ఏదైనా ఒక న్యాయస్థానంలో తాము ఆ యొక్క అభ్యర్థి ఈ దర్యాప్తు సంస్థల మీద మాకు నమ్మకం లేదు, వీరు ప్రత్యేకమైనటువంటి ఈ దర్యాప్తుని ఏర్పాటు చేయమని కోరితే ఆ రకంగా న్యాయస్థానం కూడా ఈయన పరిశీలన చేయమని చెప్పి సిబిఐకి పంపితే వాళ్ళు టేకప్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా దర్యాప్తు సంస్థలు స్వీకరించేటటువంటి దాని మీద కూడా ఆక్షేపణలు తెలియజేయడం కూడా సరైనటువంటి పద్ధతి కాదు. దర్యాప్తు చేసేటటువంటి హక్కు ఉంటుంది, దర్యాప్తు జరగడంలో నేరం కాదు. ఇవాళ అభియోగాలు ఎదుర్కొన్న వాళ్ళు ఎవరైనా సరే దర్యాప్తు చేసేటటువంటి విషయాల్లో ఎవరు కూడా అడ్డుపట్టని వీల్లేదు. దర్యాప్తు జరిగిన తర్వాత నిజానిజాలు తేల్తాయి. నువ్వు నిజంగా సత్శీలుడు అయితే కడిగిన ముత్యంలా బయటకు వస్తావు, దోషువైతే కడకడా లేకపోతావు. ఈ రెండింటికి కూడా సిద్ధం లేకుండా ప్రతి దానికి కూడా రాజకీయాన్ని ఆపాదించేటటువంటి పరిస్థితి ఉంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి పౌరుడికి ఉన్నటువంటి హక్కుని తను వినియోగించుకునేటటువంటి పరిస్థితిలో దాన్ని రాజకీయ కోణం నుంచి పెడితే మీరు బాగా గుణాత్మకంగాను తులనాత్మకంగాను చూసి విస్తృత ప్రజా ప్రయోజనాలు దెబ్బతినేటటువంటి ఆలోచనతో కనుక వెలిగినట్టయితే నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వ్యాఖ్యలు ఏవి కూడా సరైనటువంటి పరిస్థితి కాదు. మీరు వ్యాఖ్యలు చేసేటటువంటి సందర్భాల్లో దానికి ఏ రకమైన వ్యాఖ్యలు చేస్తారో రాజకీయ నాయకుడు ఏ వ్యాఖ్యలైనా చేయొచ్చు. కానీ న్యాయ వ్యవస్థ మీద అవగాహన ఉన్నటువంటి వారు వ్యాఖ్యలు చేసేటటువంటి సందర్భంలో ప్రతి కేసుకి కూడా దాని మెరిట్స్ జరుపుకుంటాయి. ఆ మెరిట్స్ని బట్టి ఆ కేసు డిసైడ్ చేస్తారు. ఆ మెరిట్స్ని పరిశూ చేయడానికి సెషన్స్ కోర్టు ఒకలాగా ఉంటుంది, హైకోర్టు ఒకలాగా ఉంటుంది, సుప్రీంకోర్టు ఒకలాగా ఉంటుంది. ట్రయల్ కోర్టులో ఉన్నటువంటి దాని ఎవిడెన్స్ ఒకలా ఉంటుంది, అప్పీల్ కోర్టుకి వెళ్ళేసరికి హీరింగ్స్ దాని యొక్క పరిస్థితులు మారుతాయి, దాని కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్లో తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా సమీక్షించి చేయవలసినటువంటి బాధ్యత ఇక్కడ బాధ్యతగా ఉన్నటువంటి న్యాయమూర్తుల మీద, న్యాయ వ్యవస్థలపై ఉంది తప్ప నేను ఆశించినటువంటి కోణంలో నాకు తీర్పు రాలేదు కాబట్టి ఈ రకంగా జరిగేటటువంటి విషయాన్ని మనం ఛాలెంజ్ చేస్తే జరిగేటువంటి పరిస్థితి ఏమిటి? ఈ వ్యవస్థలో 1975లో కూడా ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించినప్పుడు జస్టిస్ సిన్హా అలహాబాద్ హైకోర్టులో వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు చూసాం. ఆ రోజు ఆయన ఇచ్చిన తీర్పు ఎన్నిక చెల్లదని 6 సంవత్సరాల దాకా ఇందిరాగాంధీ గారు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీళ్ళని చెప్పించారు. కానీ అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఇమీడియట్గా అక్కడ వ్యక్తులు తమకు ఉన్నటువంటి హక్కు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో తమ రాజ్యాధికారాన్ని వేరే రకంగా వాడుకుని ఆ వేళ ఎమర్జెన్సీ విధించేటువంటి పరిస్థితి. ఆ రకంగా తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రజలు స్పందించారు, సరే ఆమెను ఓడించారు, వేరే విషయం. కానీ ఇక్కడ జరిగేటటువంటి విషయాల్లో ఒక న్యాయ వ్యవస్థకి ఏదన్నా సరే ఒక మహిళల్ని మనం అంటగట్టేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు దానికి కూడా సరైనటువంటి ఎవిడెన్సెస్ ఉండి ఇదిగో పలానా కేసులో పలానా రకంగా తప్పొద్దు అనేటువంటి పరిస్థితి ఉంది. నేను మొత్తం 2 విషయాలు కూడా చూసిన తర్వాత నాకు ఉన్నటువంటి అవగాహన బాగా చెప్పింది. మానవ తప్పిదం ఎక్కడైనా జరగవచ్చు, లేదా పలానా చోట ఒకసారి మిస్టేక్ జరగచ్చు, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో మిస్టేక్ జరగవచ్చు, ఒక్కొక్క చోట మనం ఇచ్చే ఎవిడెన్స్లో ఒక్కోసారి పేపర్ సబ్మిట్ చేయకపోవచ్చు. కాన్స్టిట్యూషన్లో మనం ఆ వేళ ఛార్జ్షీట్ క్లోజ్ చేసే నాటికి ఎవిడెన్స్ ఇచ్చినదే పరిగణలోకి తీసుకుంటారు. తర్వాత కాగితాలు బయటకు వచ్చినా దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్రేమ్ అలా ఉంటుంది. మళ్ళీ దాన్ని వేయాలంటే వేరే రకంగా మళ్ళీ ఓపెన్ చేసి వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని రాజకీయ కోణంలోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయడాన్ని పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితి తీసుకోక్కర్లేదు. చట్టం ఎవరికి సొంతం కాదు. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వారు అనేక రకాల మనం ఎన్ని కేసులు దాదాపుగా ఎన్ని వందల కేసులు ఆధారంగా ఈ వ్యవస్థలో నడుస్తోంది. అనేక సందర్భాల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అనేక సందర్భాల్లో సామాన్యులు వెళ్ళి కేసులు వేసి గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. నష్టపరిహారం, నిర్వాసకులు, మరి ఆదివాసీలు, గిరిజనులు, ప్రజాస్వామ్య హక్కులు, వాతావరణ కాలుష్యం, గ్రీన్ బెల్ట్, ఫ్యాక్టరీస్ యాక్ట్, ఎన్వైర్మెంట్, ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓడిపోయిన
అయిన ఎమ్మెల్యేలు ఛాలెంజ్ చేసి గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి, మళ్ళీ ఎలక్షన్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇలాగా అనేక రకాలైనటువంటి వ్యవస్థను దీన్ని కాపాడేటటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉంది. కాబట్టి అందరూ దాని న్యాయ వ్యవస్థని ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈ చర్చకు సందర్భంగా జరిగినటువంటి విషయాలన్నీ కూడా పరిశీలన చేసినప్పుడు మాకు బాగా స్పష్టంగా అర్థమైనటువంటి విషయం ఏంటంటే, బాధ్యత కలిగిన వ్యక్తులు బాధ్యతాయుతంగా, మరింత బాధ్యతాయుతంగా ఉండాలి తప్ప బాధ్యత రాహిత్యంగా ఈ రకంగా మాట్లాడి ప్రతి న్యాయ వ్యవస్థలకి, వాటికి, దేవాలయాలకి అది ఎలా ఉండకూడదు, ఇది ఎలా ఉండకూడదు, రకరకాల ప్రశ్నలు మాట్లాడే పరిస్థితిలో సామాన్యుడికి నమ్మకం, విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఉంది. ఈ రోజు ఒక ఉద్యోగికి నష్టం జరిగినా, ఒక రాజకీయ నాయకుడు హక్కు కోల్పోయినా, ఒక పౌరుడికి తనకు హక్కు భంగం కలిగినా, వీటన్నిటికీ కూడా కోర్టుకి వెళ్ళి మనం ఛాలెంజ్ చేసి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మనం ఈ కోణంలో చూడాలి తప్ప భిన్నమైన కోణంలో చూడకూడదు అనేది నా యొక్క ఆలోచన. ఎగ్జాక్ట్లీ అండి. మనము వైసీపీ నుండి పాదయాత్ర రెడ్డి గారితో కూడా మాట్లాడదాము. పాదయాత్ర రెడ్డి గారు, ఇప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా ఎందుకు ఈ జస్టిస్ చంద్రు గారు మాట్లాడాల్సి వచ్చింది? దీన్ని మీ ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది? ఇది ఎంతవరకు సరైందంటారు? ఇక్కడ ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఆయన చెప్పారు. దాన్ని అది అధికార పార్టీకి అనుకూలం అని చెప్పేసి మీడియా సృష్టించి అతని వ్యాఖ్యలు, ఇక్కడ పెద్దల సత్యనారాయణ గారు పూర్తిగా హక్కులు ఎలా ఉంటాయి, తీర్పులు ఎలా ఉంటాయి, పలు సందర్భాల్లో ఎలా జరిగింది, చాలా గొప్ప విశ్లేషణ చేశారు. ఆ గొప్ప విశ్లేషణ చేసినప్పుడు స్ట్రైట్ గా ఆయన ఒక మాట చెప్పొచ్చుగా, జస్టిస్ చంద్రు గారు ఆ వ్యాఖ్యలు చెయ్యొచ్చా చేయకూడదా, అవి సమర్థనీయమా కాదా, స్ట్రైట్ గా చెప్పానండి. జస్టిస్ చంద్రు గారు ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టులో గతంలో జరిగిన వాటన్నిటిని విశ్లేషిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగిన వాటి గురించి మాత్రమే మాట్లాడారు. ఆయన భారతదేశ వ్యవస్థలో అనేకం ఇలా జరిగినాయి, అలా జరిగినాయి అని చెప్పుకొచ్చారు. స్పెసిఫిక్ గా ఆంధ్రప్రదేశ్ లో ఈ సెకండ్ పీరియడ్, ఈ పీరియడ్ లో జరిగిన విషయాలు ఇలా జరిగినాయి, అవి జరిగినాయా లేదా అనేది చెప్పాలి. అవి జరిగినవే కదా ఆయన మాట్లాడింది, తప్పేం మాట్లాడలేదు కదా. ఆయన ఏవైతే జరిగినాయో వాటిని కోట్ చేస్తూ ఇలా జరిగినవి అని చెప్పారు. కాబట్టి ఇలా జరగడం వల్ల న్యాయస్థానాల మీద సామాన్యులకి నమ్మకం కోల్పోతున్నారు. అట్లానే ఒక ప్రభుత్వమే నమ్మకం కోల్పోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు ఎక్కడ వ్యక్తిగతంగా మాట్లాడారో చెప్పాలి సత్యనారాయణ గారు. దాన్ని వ్యక్తిగతంగా మాట్లాడారని మీరు ఎలా అంటారు? ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగిన విషయాలను మాత్రమే ఆయన కోట్ చేస్తూ క్రోడీకరిస్తూ విషయాన్ని వివరంగా చెప్పారు. దాన్ని వ్యక్తులు ఇలా అనకూడదు, అలా అనకూడదు, ఇలా చెప్పకూడదు, అలా చెప్పకూడదు అనేది మీ అభిప్రాయం. అది మీకు నచ్చలేదు కాబట్టి మీరు అలా మాట్లాడారు. అంతేగాని ఆయన ఇలా మాట్లాడకూడదు అనే హక్కు మీకు ఎక్కడుంది? ఓకే, మనం ఒకసారి టీడీపీ నుంచి రఫీ గారిని కూడా తీసుకుందాము. రఫీ గారు, నమస్తే అండి రఫీ గారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వము న్యాయ సమీక్షకి నిలబడని జీవోలతో, చర్యలతో ముందుకు వస్తూ ఉంది. ఈ విషయంలో న్యాయస్థానాలు అడ్డు చెబుతూ ఉన్నాయి. ఇది అందరూ చూస్తున్నారు. కానీ వ్యక్తి కావాలనే వాంటెడ్లీ న్యాయస్థానాలు ఇలా చేస్తున్నాయని ఒక సీనియర్ జడ్జి వ్యాఖ్యానించడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానిని మీరు సమర్థిస్తున్నారా? మేడం, ఈ జస్టిస్ చంద్రు గారు మాట్లాడిన దాని మీద నేను ఒక కామెంట్ చేస్తూ ట్వీట్ చేశాను. నేను ఆ ట్వీట్ కూడా బాగా వైరల్ అయింది. నేనేం చెప్తానంటే, ఆయన విజయవాడ వచ్చిన సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడాను గతంలో జస్టిస్ ఈశ్వరయ్య గారు ఏమైతే మాట్లాడాడో మాట్లాడాడు, కొత్తగా ఆయన మాట్లాడలా. పైగా హైకోర్టు జడ్జీల్ని చాలా తీవ్రంగా విమర్శించినటువంటి పంచి ప్రభాకర్ లాంటి వాడి మీద, ఇంకా కొందరి మీద సిబిసిఐడికి కేసు అప్పచెప్తే వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయకపోతే అప్పుడు వాళ్ళు సిబిఐకి ఇచ్చారు. దాన్ని కూడా తప్పుపడుతున్నాడు ఆయన. రెండోది ఏంటంటే, రాజధాని ప్రాంతంలో ఇద్దరు జడ్జీలకి భూములు ఉన్నాయని చెప్పాడు ఆయన. అదే విషయాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పారు. ఏమని? మేము కూడా భారతదేశ పౌరులమే, మాకు ఎక్కడైనా సరే మాకు భూములు ఉండకూడదా? మా ప్రభుత్వం
జడ్జీలకి భూములు ఇచ్చినప్పుడు మేము కొనుక్కోకూడదా? అసలు ఆ మాటకు వస్తే ప్రభుత్వం దగ్గర జీతాలు తీసుకుంటున్న వాళ్ళు మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పకూడదా అని చెప్పి కూడా ఎదురు ప్రశ్నలు వేశారు ఆయన. ఇవన్నీ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా కాకుండా ఆయనకి ఇష్టం వచ్చిన రీతిలో అటు చట్టాన్ని పాస్ చేసేట్టు పార్లమెంట్కి పంపించే దిశ యాక్ట్ కానీ లేకపోతే అనేక జీవోలు కానీ ఈ రాజ్యాంగానికి లోబడి పౌర హక్కులకు వ్యతిరేకంగా ఉన్న సందర్భంలో హైకోర్టు కొట్టేస్తూ ఉంటే ఆయనకి కోపం వస్తూ ఉంటే ఆయన చేత ఈశ్వరయ్య గారి చేత మాట్లాడిచ్చారు. ఆయన ఏదో లూజ్ టాక్ చేసి కేసు ఎదుర్కొంటా ఉన్నాడు. జస్టిస్ కనకరాజు గారిని తీసుకొచ్చారు మెడ్రాస్ నుంచి, అది విఫలం అయిపోయింది. ఇప్పుడు ఈయన తీసుకొచ్చారు. అసలు ఈ జస్టిస్ చంద్రు అంటే ఏదో జై భీమ్ సినిమా చూసిన వాళ్ళందరికీ ఆయన ఏదో పెద్ద హీరో అని చెప్పి అనుకున్నారు అందరూ కూడా. తీరా చూస్తే ఆయన అసలు రంగు మేలిపండు చూడు, మేలిపోయి ఉండడు, పొట్ట విప్పి చూడు, పురుగులు ఉన్నాడు పద్ధతిలో ఆయన న్యాయ వ్యవస్థ మీదే ఆయన ఏ న్యాయ వ్యవస్థలో అయితే ఆయన జడ్జిగా పనిచేశాడో అదే న్యాయస్థకు వ్యతిరేకంగా మాట్లాడాడు. ఆయనకి ఏమైనా అభ్యంతరం ఉంటే లేకపోతే హైకోర్టు ఏమైనా తప్పు చేస్తే సుప్రీంకోర్టు ఉంది పైన దాన్ని సమీక్షించడానికి. ఈయన కాదు. ప్రజలు ఎన్నుకున్నంత మాత్రాన రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేయడానికి ప్రభుత్వాలు ఉండకూడదు. ఇటు ప్రభుత్వాలు కానీ న్యాయ వ్యవస్థ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఏదైనా సరే రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. మీరు తీసుకొచ్చేటువంటి శాసనాలు కానీ చట్టాలు కానీ ఏదైనా సరే రాజ్యాంగానికి అనుకూలంగానే దానికి లోబడే తీసుకురావాలనేటువంటి మినిమం జ్ఞానాన్ని కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక వ్యతిరేక తీర్పులు రంగులు వేయవద్దని ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయకూడదని చాలా స్పష్టంగా ఉంది. రంగులు వేశాడు, నేను వేస్తానన్నాడు. హైకోర్టు సుప్రీంకోర్టు కూడా వెళ్ళాడు. సుప్రీంకోర్టు వద్దంటే మళ్ళీ కొట్టేశాడు. ఈ ప్రజాధనం ఎక్కడికి ఎవరిది డబ్బు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇవాళ. ఆ మాత్రం ఆయనకి తెలియదా? ఆయన ఏదో ఒక జైమేమని ఒక బాంబ ఒక సినిమా మీరు మాట్లాడేది నేను మాట్లాడాలి. మీరు మాట్లాడేది పాదయాత్ర రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఆయన మాట్లాడండి. మీరు మాట్లాడుతూ నేను మాట్లాడాలి. మీరు మాట్లాడండి. పాదయాత్ర రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. వచ్చినప్పుడు మీకు చెప్పట్లా, చెప్పట్లేదు. నేను చెప్తున్నాను చెప్పేది. ఒక నిమిషం అండి రెడ్డి గారు ఆగండి, ఒక్క నిమిషం. ఆయన కంప్లీట్ చేశాక మీరు ఎక్స్ప్లెనేషన్ ఇద్దరు. రెడ్డి గారు మీరే ఆగండి. జస్టిస్ చంద్రు గురించి చెప్తున్నా. ఈ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అరాచకాలు హైకోర్టు వ్యాఖ్య చేసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ భట్టు దేవానంద్ గారు ధర్మాసనం మీద కూర్చొని వ్యాఖ్య చేశారు. ఎవరైతే ఈ జస్టిస్ చంద్రు మాట్లాడారో, రిటైర్డ్ జడ్జి మాట్లాడారో, ఇవాళ హైకోర్టు చెప్పింది మీరు విశాఖపట్నం వెళ్ళండి. విశాఖపట్నం డాక్టర్ సుధాకర్ మీద మీరు ఒక సినిమా తీయవచ్చు. అబ్దుల్ సలాం కేసు అక్కడ సిఐ చేసినటువంటి తప్పిదానికి కుటుంబం మొత్తం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడింది. పోలీస్ స్టేషన్ లో ఒక దళిత యువకుడికి శిరోమండలం చేయడం జరిగింది. అవి కాకుండా అనేక రకాలుగా పోలీసులు ఈ మాస్క్ లేదని కిరణ్ అనేటువంటి వ్యక్తిని కొట్టి చంపినటువంటి సంఘటనలు, కోకొల్లలుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో పౌర హక్కులు హరించవేయబడినటువంటి సందర్భంలో, అలాగే అమరావతిలో రైతులు రాజధాని కోసం భూములు ఇస్తే ఏకపక్షంగా దాన్ని రద్దు చేస్తే ప్రశ్నించే హక్కు హైకోర్టు ఉంది. ఒక కిరాయి మనిషి ఒక సినిమా చూసి ఇవాళ పాదయాత్ర రెడ్డి గారు ఒక నిమిషం మీరు ఆగాలి, మీకు సమయం ఇస్తాను, ఒక నిమిషం ఆగండి. పనిచేస్తుంటే న్యాయ వ్యవస్థ లోపల మాట్లాడాలా? ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఎవరి రాజ్యాంగాన్ని ప్రత్యేకించి కొత్త రాజ్యాంగం రాసుకున్నారా? కొత్త రాజ్యాంగం రాసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు
ఇవాళ హైకోర్టు తీర్పుని ఆయన లెక్క చేయడా? ఇవాళ హైకోర్టు తీర్పుని ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. మరి ఇవాళ హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు తీర్పుని లెక్క చేయకుండా ఏం చేస్తారంట? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ జస్టిస్ చంద్రు మాట్లాడాడండి, మాట్లాడతాడు. ఆయన కిరాయి మనిషిలో వచ్చాడు, మాట్లాడతాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు తీర్పులకి లోబడి పనిచేయదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ జడ్జీలు వాళ్ళందరూ కూడా ఇలా చదువుకున్న వాళ్ళు కాదా? వాళ్ళకి రాజ్యాంగం తెలీదా? ఇవాళ హైకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పాడు ఈ రోజే, ఏమని, సరైనటువంటి సదుపాయాలు లేకపోయినప్పటికీ కూడా మేము ఈ హైకోర్టులో పనిచేస్తా ఉన్నాం, ఈ హైకోర్టులో పనిచేస్తా ఉన్నాం. అనేక పౌర హక్కుల్ని ఈ బెంచ్ మీద మేము కూర్చొని తీర్పులు చెప్పాం. అనేక జీవోలు ప్రజలకు వ్యతిరేకంగా తెచ్చినటువంటి జీవోలు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా తెచ్చినటువంటి జీవోలు మేము వాటిని కొట్టేసి ప్రజలకు న్యాయం చేస్తా ఉన్నామని చెప్పి ఇద్దరు చీఫ్ జస్టిస్ భట్టు దేవానంద్ గారు, ఆయన కూడా దళితుడే. నేనేం చెప్తానంటే ఇవాళ ఈయన జడ్జి రామకృష్ణ గారు ఈయన దగ్గరికి బొజ్జా తారకంతో కలిసి 4-5 సంవత్సరాల క్రితం మద్రాసు వెళ్ళి ఆయన జరిగినటువంటి అన్యాయం మీద హెల్ప్ చేయమని అడిగితే నేను చేయలేదని చెప్పి తిరస్కరించినటువంటి వ్యక్తి ఒక సినిమా ఏదో తీసి జై భీమ్ అనే సినిమా తీసి ఫేమ్ అయిపోతే ఇక్కడ హైకోర్టుని ప్రజల్లో చులకన చేయడానికి చేసినటువంటి కుట్రలో భాగస్వామ్యంగా ఇవాళ ఆయన వచ్చి మాట్లాడాడు విజయవాడలో. తప్పితే ఆయనకి వేరే ఇది లేదు. కనకరాజుని తీసుకొచ్చారు, ఒక పదవి ఇచ్చారు, దాని అయిపోయింది, కోర్టు కొట్టేసింది. ఇంకో పదవి ఇచ్చారు, కోర్టు కొట్టేసింది. మళ్ళీ 3వ పదవి ఇచ్చారు. ఈయన కూడా పదవి కోసం కక్కుర్తి పడుతున్నాడేమో అర్థం కావట్లేదు. వేరే రాష్ట్రంలో ఉన్న వాడికి ఈయనకేం తెలుసండి? ఆంధ్రప్రదేశ్ లో ఈ రాజ్యాంగం. ఓకే అండి, రఫీ గారు ఒక్క నిమిషం అండి. మనం జనసేన నుంచి మహేష్ గారితో కూడా మాట్లాడదాం. ఒక్క నిమిషం. ఈయనకేం హక్కు ఉందని చెప్పి నేను ఎగ్జాక్ట్లీ. పాదయాత్ర రెడ్డి గారు చెప్పండి, సమాధానం చెప్పండి సార్. రఫీ గారిని నేను సూటిగా అడుగుతాను. ఆయన చాలా సేపు చెప్పారు, నేను సూటిగా అడుగుతున్నాను. జస్టిస్ చంద్రు గారు ఆయన అభిప్రాయం ఆయన చెప్పుకునే హక్కు ఉందా లేదా? ఆయన అభిప్రాయం ఆయన చెప్పడం చెప్పిన తర్వాత మాట్లాడమనండి. ఆయన అభిప్రాయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద ఆయనకున్న అభిప్రాయం చెప్పారు. దానికి ఒక్కల మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు? చెప్పడానికి లేదు. హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా మాట్లాడడానికి లేదు. మన రాజ్యాంగ ప్రకారం హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేయడం అంత కరెక్ట్ కాదు. కాబట్టి వ్యతిరేకమైన వ్యాఖ్యలైతే న్యాయస్థానాలు ఉన్నాయి. దానికి చట్టబద్ధంగా మీరు ఏదైనా ఉంటే కంప్లైంట్ చేసుకోండి. చట్టపరమైన న్యాయబద్ధమైన చర్యలు కోర్టులు తీసుకుంటాయి. ఎగ్జాక్ట్లీ. మహేష్ గారు అలాగే మేడం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు సరిగ్గా ఇవ్వకపోతే ఆయన సుప్రీంకోర్టు అంతేగాని కోర్టు ప్రజల్లో వాటికి విశ్వసనీయతని దెబ్బతీయడానికి అధికారం లేదు. పబ్లిక్ లో బజార్లో హైకోర్టుని నాటడం అది రాజ్యాంగ విరుద్ధం. అతను శిక్షార్హుడు. రఫీ గారు ఒక్క నిమిషం ఆగండి. ఇద్దరు ఒకసారి మాట్లాడుతుంటే ప్రజలకు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏం అర్థం కావట్లేదు. మహేష్ గారు చెప్పండి. ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పారు తప్పించి మరొకటి కాదు అన్నది వైసీపీ వారి వాదన. అయితే న్యాయస్థానాల మీద వ్యక్తిగత ఆరోపణలు చేయొచ్చా? న్యాయ సమీక్షకు నిలబడిన అంశాలనే న్యాయస్థానం. రఫీ గారు ఒక నిమిషం ఆగండి. రఫీ గారు లేదని చెప్పారు, నీకు లేదు. ఫస్ట్ నువ్వు కంప్లైంట్ చేసుకో, న్యాయస్థానానికి ఫైల్ చేయాల్సి చూసుకో. ఒక్క నిమిషం ఆగండి. రఫీ గారు అండ్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ముందుగా ఉన్న ప్యానెల్ సభ్యులందరికీ అలాగే నాకు అవకాశం ఇచ్చిన 99 యజమానానికి మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేడం ఇప్పుడు జస్టిస్ చంద్రు గారి యొక్క విషయం మనం ఇక్కడ మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనేటప్పుడు డెఫినెట్లీ ఆర్టికల్ 19 ప్రకారం దెర్ ఇస్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంది. కాబట్టి ఎనీబడి కెన్ స్పీక్ ఎనీథింగ్ అనే ఒక పెద్ద ప్రొవిజన్ అనేది మన కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. ఎనీబడి కెన్ స్పీక్ ఎనీబడి. దెర్ ఇస్ స్పీచ్ కి ఎక్స్ప్రెషన్ కి ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనే కాన్సెప్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ జస్టిస్ చంద్రు అనే ఇక్కడ ఒక నిమిషం అండి మహేష్ గారు, ఒక చిన్న డౌట్.
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది కరెక్ట్, ఎవరైనా మాట్లాడొచ్చు, కానీ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ని కూడా వక్రీకరించి మాట్లాడే హక్కు కూడా ఇచ్చిందా? అంటే అదే మేడం, అంటే ఇప్పుడు హీఈస్ ఎ రిటైర్డ్ జడ్జి కాబట్టి ఆల్రెడీ మనం జస్టిస్ చంద్రు గారిని అంత ఈజీగా తీసి పడేయడానికి లేదు ఫస్ట్ పాయింట్. ఎందుకంటే దాదాపు ఒక 6 years లో ఆయన దాదాపు 96,000 కేసెస్ దాకా ఆయన జడ్జ్మెంట్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో అట్ ద సేమ్ టైమ్ ఒక జై భీమ్ అనే ఒక సినిమా ద్వారా కాబట్టి ఈ రోజు ఇంత ఫేమ్ లోకి వచ్చారు. ఈ రోజు కూడా మనం టాపిక్ డిస్కస్ చేయడానికి రీజన్ కూడా ఇప్పుడు అందరికీ అదే కన్ఫ్యూజన్ ఉందండి మహేష్ గారు, ఇప్పుడు అందరికీ అదే డౌట్, ఈయన ఒక సీనియర్ జడ్జి ఉండి ఒక న్యాయస్థానం మీద ఎలా వ్యాఖ్యానించాలని ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. అదే మేడం, అదే అంటున్నాను. ఇప్పుడు అలా ఇలా ఇంత కేసెస్ తీర్పిచ్చిన వ్యక్తి, ఐ మీన్ దేర్ ఆర్ సో మెనీ కేసెస్ ఇన్ ఇండియా. సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్ గా చేసిన వాళ్ళు కావచ్చు, హైకోర్ట్స్ లో జడ్జెస్ గా చేసిన వాళ్ళు కావచ్చు, ఈవెన్ దేర్ ఆర్ ద బెస్ట్ జడ్జెస్ వెంట్ విత్ వర్స్ట్ జడ్జ్మెంట్స్. యాక్చువల్లీ దే ఆర్ బెస్ట్ జడ్జెస్, బట్ చాలా వరకు వాళ్ళు తప్పుడు జడ్జ్మెంట్ ఇచ్చిన సందర్భాలు కూడా చాలా సందర్భాలు ఉంటాయి. సో అంటే వాళ్ళు కూడా కరెక్ట్ చేసుకునే ప్రాసెస్ లో చాలా వరకు ఉంటారు. ఎందుకంటే మనం జుడిషియల్ పార్ట్ మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది, బికాస్ ఇట్స్ ఎ సెన్సిటివ్ ఇష్యూ. ఇదంతా ఈజీగా మనకు జుడిషియల్ మీద మనకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనకు ఉండదు. సో ఆయనకు తెలుసు 96 years లో 96,000 జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు ఎస్. ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్, ఆ రోజు ఆయన వచ్చిన సందర్భం, ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు, సో ఆయన అంటే ఎలా ఉంటుందంటే ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఎవరన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక గ్రౌండ్ వర్క్ తీసుకుంటారు. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే ఒక బాగా చేసిన అలిగేషన్ ఏంటంటే సంథింగ్ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము జనాలు తిరగబడట్లేదు, పార్టీలు తిరగబడట్లేదు, వాళ్ళ మధ్య రైవల్ రాలేదు కానీ బట్ కోర్టు నుంచే వాళ్ళకి ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. మేడం కోర్ట్ అనేది ఏంట్రా అంటే సీరియస్లీ యాజ్ నేను కూడా ఒక లా స్టూడెంట్, ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను కాబట్టి అంతో ఎంతో లైవ్ లో మాకు అంతో ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు కోర్ట్ అనేది ఏంట్రా అంటే దట్ ఈస్ ద హైయెస్ట్ అల్టిమేట్ పవర్ కోర్టుకే ఉంటుంది. సో ఎటువంటి సామాన్యుడికైనా కానీ జడ్జ్మెంట్ అనేది అక్కడ ఖచ్చితంగా దొరుకుతుందన్న ఒక నమ్మకంతోనే చాలా జడ్జ్మెంట్స్ జరుగుతుంది. అలాగే చాలా ప్రోగ్రామ్స్ కూడా కోర్టు వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు, లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంతా కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆయన ఆ రోజు మాట్లాడిన సందర్భం తీసుకున్నట్టయితే జడ్జెస్ కి అక్కడ ఏదో ల్యాండ్స్ కొనుక్కున్నారు అన్న ఒక పాయింట్ చెప్పారు. నిజంగానే ఆ రోజున్న బెంచ్ లో ఉన్న లాయర్స్ కి అక్కడ కొనుక్కుంటే వాళ్ళు అలా దాని వల్ల బికాస్ ఆఫ్ దట్ దాని ఏమంటారు ఆ తీర్పు అనేది మార్చి ఇచ్చేస్తారా? ఇప్పుడు ప్రశాంత్ మిశ్రా గారు ఎవరో ఉన్నారు, సో హీఈస్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్, సో వీళ్ళకి ఏం సంబంధం? ఇక్కడ గవర్నమెంట్ కూడా క్లియర్ గా ఏం వెళ్ళింది, నేను మూడు రాజధానుల బిల్లుకి నేను మళ్ళా వెనక్కి తీసుకుంటున్నాను. దానికి రీజన్ ఏంటంటే దాంట్లో చాలా ఫ్లాస్ ఉన్నాయి, ఆ ఫ్లాస్ నేను మళ్ళా సెట్ చేసుకొని తిరిగి రీసబ్మిట్ చేస్తామన్నారు. అంతకంటే గవర్నమెంట్ జడ్జి మీద నమ్మకం లేదనో లేకపోతే జుడిషియల్ మీద నమ్మకం లేదని చెప్పలేదు. నాకు తెలిసి జస్టిస్ చంద్రు గారు ఒక అడ్వాంటేజ్ తీసుకొని అనవసరంగా స్టేట్మెంట్ ఇచ్చారు తప్పితే, వీళ్ళు మంత్రులు ఆడాడ ఎప్పుడప్పుడు మాట్లాడారు తప్పితే దాదాపు 150 జీవోలు క్యాన్సిల్ చేసినప్పటికి కూడా కోర్టులో వీళ్ళకి ఎన్నో వ్యతిరేక తీర్పులు వచ్చినప్పుడు, వ్యతిరేక తీర్పులు కాదు, కోర్టు తీర్పులు ఇచ్చింది, వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి తీర్పు ఇచ్చింది తప్ప అది వ్యతిరేకం ఎందుకు అవుతుందంటే వాళ్ళు తీసుకున్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకం అనుకుంటారు. బట్ దట్ ఈస్ ఎ జడ్జ్మెంట్, అంతే, జడ్జ్మెంట్ అది వ్యతిరేకం కాదు అది. సో ఎలా జరగాలో చెప్పేదే జడ్జ్మెంట్. ఆ విధంగా 150 చెప్పినప్పుడు కూడా గవర్నమెంట్ వెళ్తూనే ఉంటుంది మేడం, ఎన్నో జీవోస్ క్యాన్సిల్ చేస్తారు కోర్టు, తిరిగి మళ్ళా దాంట్లో వాళ్ళు కొన్ని కరెక్ట్ చేసుకుని మళ్ళా సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు జగన్ గారు కూడా ఏమన్నారు క్లారిటీగా, నేను 3 రాజధానుల బిల్లు పెట్టాము, దాంట్లో చాలా తప్పులు ఉన్నాయి, సో మేము వెనక్కి తీసుకుంటున్నాం, మేము కరెక్ట్ చేసి ఇస్తామన్నారు. దట్స్ ఇట్. సో మళ్ళా కరెక్ట్ చేసి ఇచ్చినప్పుడు దాంట్లో మళ్ళా ఎవరో ఒకరు దాని మీద కేసుకి వెళ్తారు, దాన్ని మళ్ళా కరెక్ట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇది కంటిన్యూగా ఇలాగే జరుగుతుంటది ఎప్పటి వరకు, అంటిల్ జుడిషియల్ ఫీల్స్ కంఫర్టబుల్, ఎస్ మీరు ఇచ్చిన అన్ని కూడా కరెక్ట్ గానే ఉంది, నో ప్రాబ్లం అని మూవ్ తీసుకునేటప్పుడు అంతవరకు వెళ్తుంది. దీన్ని మనం పొలిటికల్ గా యాంగిల్ తీసుకొని ఆయనకి ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనం ఏందో జస్టిస్ చంద్రు గారి మీద ఇమ్మీడియట్ గా ఏదేదో అలిగేషన్స్ తీసుకురావడము, నాకు తెలిసి ఇప్పుడు ఆయన పంచ్ ప్రభాకర్ లాంటి వ్యక్తులు జుడిషియల్ మీద చాలా ఎక్కువ మాట్లాడారు. సో అది చాలా తప్పు. సో ఆయన దాన్ని ఎలా తీసుకున్నాడు ఆ విషయం అర్థం కావట్లేదు. సో ఆయనకి అది ఎలా అర్థమైందో ఎవరికి తెలియట్లేదు. సో ఎంత జస్టిస్ చంద్రు గారు అయినచ్చు 96,000 కేసులకి జడ్జ్మెంట్ ఇచ్చిండొచ్చు, బట్ ఎవరన్నా కానీ ఇంకొక చిన్న పాయింట్ మేడం, ఇక్కడ అందరూ జస్టిస్ చంద్రు గారు మాట్లాడిన 3 మాటలకే కన్ఫైన్ అయ్యారు తప్ప అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆయన ఏమన్నారంటే ఈ మోడీ గవర్నమెంట్ లో సోషలిజం లేదు, సెక్యులరిజం లేదని మాట్లాడారు. సోషలిజం సెక్యులరిజం లేదు అని మాట్లాడినప్పుడు నేను ఆ తర్వాత జస్టిస్ చంద్ర గారు ఏంటని చూస్తే హీఈస్ ఏ మార్క్సిస్ట్, సిపిఐ మార్క్సిస్ట్ లో ఆయన చాలా యాక్టివ్ గా ఉండేవాడు వెన్ ఈజ్ ఇన్ కాలేజ్ డేస్.
అది ఆ రోజుల్లో ఆయన చాలా యాక్టివ్ గా ఉన్నవారు. సో ఇట్స్ వెరీ క్లియర్. జనరల్లీ తమిళనాడు వాళ్ళు కావచ్చు, తమిళనాడు జడ్జెస్ వాళ్ళు కావచ్చు, జనరల్ గా వాళ్ళకి ఏంటంటే సెక్యులరిజం, ఈ సెక్యులరిజం మీద, సోషలిజం మీద, ప్రత్యేకంగా మన యొక్క భారతదేశ ప్రధాని మీద కానీ, బీజేపీ మీద కానీ వాళ్ళు ఎప్పుడు అగైనెస్ట్ గా ఉంటారు. అందులో తీసుకున్నట్టు బ్యాక్గ్రౌండే సిపిఐ మార్క్సిస్ట్ సంబంధించిన వ్యక్తి. ఈయన్ని కూడా ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, శ్రీలంక మీద సివిల్ వార్ లో ఇండియా వాళ్ళు సపోర్ట్ చేసి ఇంటర్వెన్షన్ చేసినప్పుడు ఈయన దానికి వ్యతిరేకించినాడు. అలా చేయడం నేను ఒప్పుకోను, శ్రీలంక వాళ్ళకి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పినప్పుడు మార్క్సిస్ట్ పార్టీ కూడా ఈయన పక్కకు పెట్టింది. అంటే ఏ పార్టీలో అయితే ఈయన చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి స్టూడెంట్ లైఫ్ లో ఉన్నారో ద సేమ్ పార్టీ ఈయన ఎక్స్పెల్ చేసేది, ఈయన బహిష్కరించింది ఆ పార్టీ నుంచి. అంటే వి నో దట్ ఈయన కొంతవరకు కొంత కాంట్రవర్సీస్ మీదే ఉంటారు. యాక్చువల్ గా చాలా వరకు కాంట్రవర్సీస్ మీదే ఉంటారు. అదే విధంగానే ఈ రోజు ఏపీకి వచ్చినప్పుడు ఎక్కడో కుల సంఘం, ఐ థింక్ అది ఏంటంటే అది కుల విభజన, కుల విపక్ష పోరాట సమితి అనే ఆ అకేషన్ కు వచ్చినప్పుడు ఆయన ఎందుకో గవర్నమెంట్ మీద, ఈ రోజు గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ మీద మరీ అంత నాకైతే మాత్రం అంత చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే జుడిషియల్ ని పాయింట్అవుట్ చేయాల్సినంత అవసరం అయితే సీరియస్ గా లేదు. ఎందుకంటే అల్టిమేట్ జుడిషియల్ ఒకవేళ కాదనుకున్నా కానీ బెంచ్ మార్చేసుకునే ఆల్టర్నేట్స్ కూడా ఉంది మేడం. సపోజ్ నాకు ఈ బెంచ్ లో సరైన తీర్పు రాదు, నమ్మకం నాకు లేనప్పుడు ఐ కెన్ చేంజ్ ద బెంచ్. నేను బీజేపీ నాయకులు లీగల్ గా కొంత మాట్లాడుతున్నారు కాబట్టి బెంచ్ ను మార్చుకునే అవకాశం కూడా ఉంది. there is a provision we can change the bench also. సార్ ఏం సార్ బీజేపీ సార్ there is ఆ ప్రొవిజన్ ఉంటుందా సార్? మనకు ఒకవేళ బెంచ్ మీద నమ్మకం లేకపోతే సార్ ప్లీజ్ సార్ రీజన్ ఉండాలా, ఊరికనే మార్చామంటే కాదు. ఇప్పుడు ఇదే అమరావతి కేసు బెంచ్ మార్చమని అడిగితే చీఫ్ జస్టిస్ ఏమన్నారు, జీతాలు తీసుకుంటాం మేము ప్రభుత్వం దగ్గర, మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుకూలంగా తీర్పు చెప్తారా? భారతదేశంలో ఎక్కడైనా ఇళ్ళు ఉండవు అని చెప్పి అమరావతి కేసులోనే, రాజధాని కేసులోనే అడిగారు. బెంచ్ మార్చమని చెప్పి ప్రభుత్వం అడిగింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దాన్ని తోసిపుచ్చింది హైకోర్టు. కాబట్టి మార్చమని అడిగినంత మాత్రం మార్చరు, దానికి పర్టికులర్ రీజన్ చూపించాలి. అక్కడ ఒక ఛాన్స్ ఉందని మెన్షన్ చేస్తున్నారు మహేష్ గారు. బెంచ్ ఆ రిక్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. మళ్ళీ మాట్లాడతాం సార్. ఇక్కడ ఒక నిమిషం సార్, తెలుగుదేశం వాళ్ళు సార్ రఫీ సార్ ఏమంటారంటే సార్ ఇక్కడ ఇప్పుడు దీన్ని జస్ట్ మనం చాలా న్యూట్రల్ గా డీల్ చేసి న్యూట్రల్ గా కానీ కన్వే చేయగలిగితే ద ఇంటెన్షన్ ఆఫ్ చంద్రు గారి యొక్క ఉద్దేశం ఏంటో మనం బయట పెట్టచ్చు. దీన్ని మనం పొలిటికల్ గా మిక్స్ కొట్టాం అనుకోని వైసీపీ వాళ్ళు కూడా దాన్ని ఇంకో విధంగా తీసుకెళ్తారు. ఇక్కడ అంత అవసరం లేదు. అంత సీరియస్ గా ఈ విషయాన్ని కార్నర్ చేయాల్సిన పాయింటే కాదు. ఆయన చాలా వరకు ఒక బేస్లెస్ స్టేట్మెంట్స్, బేస్లెస్ అలిగేషన్స్ అనేది రాష్ట్రం మీద చెల్లింది. ఖచ్చితంగా దాని మీద ఏపీ జుడిషియల్ వాళ్ళు అనుకున్నట్టయితే గవర్నమెంట్ తరఫున సంబంధించవచ్చు, ఎవరు అడ్వకేట్స్ కూడా ఆ స్టేట్మెంట్స్ మీద ఫైల్ చేసే అవకాశం కూడా ఉంది. లెట్ us see వాటికి ఏం జరుగుతుందో చూద్దాం తప్ప దీన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ మిశ్రా గారు మాట్లాడారు దీని మీద. ఇంకా ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు, ఇవాళ్లే మాట్లాడారు, టీవీలో వస్తుంది చూడండి మీరు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఈ హైకోర్టు మీద ఆయనకి హక్కు లేదని చెప్పి బెంచ్ లో కూర్చొని, ధర్మాసనం మీద కూర్చొని మాట్లాడారు. మాట్లాడిన సందర్భంలోనే 99 ఈ చర్చ పెట్టింది. ఇవాళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని చెప్పి కోర్టుని ప్రజల్లో చులకన చేసి మాట్లాడి ఈ వ్యవస్థలో గందరగోళం పెడతానికి లేదు. ఆ హైకోర్టు తీర్పుల మీద, పర్టికులర్ తీర్పుల మీద నీకు ఏమైనా అనుమానం ఉంటే, నీకు అసమ్మతి ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్ళు. లేదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే సుప్రీంకోర్టుకి ఉత్తర్వులు రాశాడు. ఇక్కడ ఫలానా వ్యక్తి చెప్పినట్టుగా ఇక్కడ తీర్పులు వస్తున్నాయని చెప్పేసి ఆయన ఒక ప్రయత్నం చేశాడు. జస్టిస్ ఈశ్వరయ్యతో ఒక ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నాలన్నీ విఫలమైపోయి ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగేటప్పటికీ ఈయన్ని తీసుకొచ్చి మద్రాసు నుంచి తీసుకొచ్చి మళ్ళీ హైకోర్టు మీద బురద చెల్లి నేనేదో ప్రజలకు చేస్తా ఉంటే ఈ హైకోర్టు దాన్ని అడ్డుకుంటుందనేటువంటి ఒక కాన్స్టిట్యూన్సీ ప్రజల్లో తీసుకురావడం కోసం, ఒక అప్పులు సృష్టించడం కోసం చేసిన కుట్ర తప్పితే దీంట్లో రఫీ గారు ఒక నిమిషం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి ఆయన తెలియదు. ఏమేమి అన్యాయం జరిగింది, ఏమేమి అరాచకాలు జరిగింది, ఇక్కడ ప్రభుత్వం ఎలా విఫలమైంది ఆయనకి తెలియదు. రఫీ గారు ఒక్క నిమిషం ఆగాలి. రఫీ గారు మీరు ఇన్ని ప్రశ్నలు వేస్తాం. నువ్వు నీ బాబు అలాంటి పనులు చేసేది, రెడ్డి గారు వ్యక్తిగత దూషణలకు దిగద్దండి. రెడ్డి గారు వ్యక్తిగత దూషణలకు దిగద్దు. ఒక్క నిమిషం అండి. సరే ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.
పీపుల్ ఫోరం డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్.